చండి ఇక్కడ బలహీనులు ఉన్నారు. మరి ఇంకా నానా విధములైనటువంటి కోరికలు లేదంటే అవసరతలు కలిగినటువంటి వారు ఉన్నాం కనుక మనకందరికీ దేవుడు ఈరోజు దీవించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం, ప్రారంభిద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమయాన్ని సమర్పించుకుంటున్నాం. ఇదిగో నాయన, మా ప్రియులు, నీ బిడ్డలు, నీ భక్తులు నాయన, ఎంత వాతావరణం ఆటంకపరిచినప్పటికీ కూడా నువ్వు శక్తి గల దేవుడువు, మేలుని చేసినటువంటి దేవుడువు, ఆదరణ కలిగించినటువంటి దేవుడువు, మాకు కాపాడగలిగినటువంటి దేవుడువు, మా బాధలను తీర్చగలిగినటువంటి దేవుడివని నాయన మేమందరము సమకూడి నిన్ను స్తుతిస్తున్నాం ప్రభా. వచ్చినటువంటి బిడ్డలు దీవించండి. ఇంకా తండ్రి, అపవాదితో ఆటంకపరచబడినటువంటి బిడ్డలు కూడా ఆశీర్వదించి ఇంకొక సమయంలో వచ్చేటకు సహాయం చేయండి. ఇదిగో నాయన, చదవబడినటువంటి మీ పరిశుద్ధమైనటువంటి మాటలలో కొన్ని మీ యొక్క ఆదరణకర్తతో మాకు బోధించండి, మాకు వివరించి మాకు అద్భుతమైనటువంటి జ్ఞాననేత్రములు తెరిపింప చేయండి. ఇదిగో ప్రభా, ఈ లైవ్లో చూస్తున్నటువంటి బిడ్డలను కూడా ఆశీర్వదించండి, వారి కుటుంబాలను జీవించండి, వారి కుటుంబాలలో ఉన్నటువంటి కలతలు కానీ బాధలు కానీ తీసివేయండి ప్రభా. నాయన, వారికి ఉన్నటువంటి సమస్తమైనటువంటి అవసరతలను తీర్చండి ప్రభా. వారికి ఎటువంటి బాధలు లేకుండా కాపాడండి ప్రభా. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మా బిడ్డలందరినీ కూడా మీ యొక్క వెలుగులో ప్రకాశింపజేసి మీ యొక్క హస్త కిరణాలతో దీవించండి. ఎటువంటి అపవాది ప్రభా నీ మాటలను తండ్రి వినకుండా చేయుటకు వీలు లేదు ప్రభా. నీ యొక్క గొప్ప శక్తితో నీ బిడ్డలందరూ నీ మాటలు విని హృదయంలో మేము భద్రపరుచుకుంటూ మేలును పొందుకునే భాగ్యాన్ని దయచేయమని యేసు పరిశుద్ధ నామములో మీరు వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము 59వ కీర్తన అనుకుంటూ ఉత్తర ప్రత్యుత్తరాలు మీరు చదువుకున్నారు. ఇక్కడ దేవుడు ఎంతో అద్భుతమైనటువంటి దేవుడిని, దేవుని యొక్క భక్తులు రుచి చూసినటువంటి వారందరూ కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నారు. కనుక ఇక్కడ మరి చెప్తున్నారు, నా దేవా, నా శత్రువుల చేతుల నుంచి నన్ను తప్పింపుము, నా మీద పడువారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించుము. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకు శత్రువులు మన బాధలే, మనకు శత్రువులు మనకున్నటువంటి సమస్తమైనటువంటి అక్కరలు, లేదంటే మనము ఏ విధముగా ఉంటామంటే చాలా బాధతో, లేదంటే ఏదో తెలియని రీతిగా కలతతో ఉంటాం. ఇవన్నీ కూడా మన శత్రువు పెట్టినటువంటివే. ఎవడా శత్రువు? సాతాను. కానీ దేవుడు పెట్టే ప్రసక్తి లేదు. దేవుడు ఎప్పుడు ప్రేమే. ఎప్పుడైతే మనకు ఆ శత్రువు లేనిపోయినటువంటి బాధలు పెట్టేటప్పుడు మనము ఎవరిలో మనం జీవించాలి? దేవునిలో జీవించాలి. ప్రియులారు, ఇక్కడ 62వ కీర్తనలో చూసినట్లయితే అందుకే దావీదు అంటున్నాడు, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా నున్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. దేని వలన కూడా రక్షణ నాకు లేదు, కానీ ఒక్క దేవుని వలననే నాకు రక్షణ కలుగును అని ఒక గొప్ప ఆదరణ కలిగినటువంటి మంచి మరి ఆ యొక్క నిర్ణయాన్ని దావీదు గారు స్పష్టంగా బయలుపరుస్తున్నారు. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా ఉండు, నువ్వేమి కూడా అపవాది యొక్క కలతలకు లోబడకు. ఎన్నో బాధలు వస్తాయి మనకి, తప్పదు. శరీరముగా ఉన్నాం కనుక ఎన్నో బాధలు వస్తాయి. ఈ శరీరకం గురించి మనం ఆదివారం బోధించుకుందాం. ఇప్పుడు చూడండి, శారీరకమైనటువంటి ఈ బాధలు వచ్చేటప్పుడు మనము ఎవరు నమ్ముకుని ఉంటున్నాం? దేవుణ్ణి నమ్ముకుంటున్నాం. ఇప్పుడు మనకు రావాల్సినటువంటి బాధలు వస్తూనే ఉంటాయి. మనం మరణించినా పర్వాలేదు, మనకు కష్టాలు వచ్చినా పర్వాలేదు, మనకు కావలసింది ఎవరండి? మన దేవుడు అనే ఒక దృఢమైనటువంటి నమ్మకంతో మనం జీవించడం ఎంతో శ్రేష్టం. 62వ మాట చూస్తే, ఆయనే నా ఆశ్రయ దుర్గము, ఆయనే నా రక్షణ కర్త, ఎత్తైన నా కోట ఆయనే, నేనంతగా కదిలింపబడను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలు, దేవుడు ఎంతో ఉత్తమమైనటువంటి వాడు, ఎంతో ఉన్నతమైనటువంటి వాడు, ఎంతో ప్రేమ కలిగినటువంటి దేవుడు
మనకు ఇస్తున్నటువంటి వాగ్దానాలు ఇవి. మన పితరులైనటువంటి పూర్వము మన పితరులు అనుభవించినటువంటి అనుభవాలను మనము తెలుసుకుంటూ వాటిని మంచివన్నీ కూడా మన హృదయంలో పెట్టుకొని చెడ్డవన్నీ కూడా తీసి పారేయాలి. చూడండి, నాట్లు అంటే వరిసేను నాటిస్తాం. వరిసేను నాటించేటప్పుడు అనేకమైనటువంటి మరి కలుపులు అందులో పుడుతుంటాయి. అనేకమైనటువంటి గడ్డి జోడాలు ఇంకా రకరకాలైనటువంటివన్నీ కూడా పుడుతుంటాయా లేవా? పుడతాయి. దాని కొరకు ప్రత్యేకమైనటువంటి మనుషులు పెట్టి ఆ చెడువన్నీ కూడా ఏం చేస్తారు? పీకేసి పారేస్తారు. అదేవిధంగా దేవుడు మనల్ని యథార్థవంతులుగా పుట్టించాడు కనుక ఎటువంటి పరిస్థితుల్లో మనలో ఉన్నటువంటి కలుపులన్నీ కూడా తీసి పారేయాలి. పారేసి మన జీవితాలను దేవుని కొరకు అమర్చుకోవాలి, దేవుని కొరకు కనిపెట్టాలి. గనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు, మహాకృప కలిగినటువంటి వాడు గనుక ఆయన మనల్ని రక్షించడానికి. ఎందుకంటే ఆయన్ని కనిపెట్టినటువంటి వారు చాలా మంది ఉన్నారండి. మన పితరులు మన ముత్తాతలు చాలా మంది దేవుణ్ణి కనిపెట్టుకొని ఈ విధముగా ఇప్పుడు మనం చదువుకున్నాం దావీదు విషయంలో. దావీదు గారే కాదు, అనేక మంది దేవుని బిడ్డలు ఆయన కొరకు త్యాగాలు చేసినటువంటి వారుగా ఉన్నారు. గనుకనే ఆయన వారిని అందరినీ కూడా వారి మనస్తత్వాలు చూసి, వారి యొక్క స్వభావాలు చూసి, వారి యొక్క పట్టుదల, దేవుని యందు ఉన్నటువంటి పట్టుదల చూసి, అమ్మో నా బిడ్డలు నశించుకోకూడదని భూలోకానికి ఆయన వచ్చాడు. దేవునికి స్తోత్రం. భూలోకానికి రావటమే కాదు, వచ్చిన తర్వాత ఆయన నీతియుక్తమైనటువంటి మాటలన్నీ కూడా మనకు నేర్పాడు. మనకు నేర్పడమే కాక అనేక మందిని తన సేవకులని బలపరిచాడు. ఆయన చనిపోతూ కూడా సేవకుల్ని బలపరిచి, ఇదిగో సర్వలోకానికి వెళ్ళి శుభవార్తలు ప్రకటించండి. శుభవార్త అంటే ఎంత విలువైనటువంటి తెలుసండి. మనం ఏదో శుభం అంటాం, కానీ అన్నిటికంటే చాలా నిర్ణయమైనటువంటిది శుభవార్త. ఆ శుభవార్తలు ప్రకటించండి. ఎందుకంటే నిరీక్షణ కలిగినటువంటి వారిగా జీవిస్తున్నటువంటి ప్రజలందరినీ కూడా నేను చేర్చుకుంటాను. నిర్లక్ష్యం చేసినటువంటి ప్రజలందరూ కూడా వేరుపరచబడతారు, ఆ తీర్పు నేనే తీరుస్తాను. కానీ నిరీక్షణ కలిగినటువంటి వారిని అందరూ కూడా నేను తీసి నా గుండెకు అద్దుకుంటాను. దేవునికి స్తోత్రం అని చెప్పుతూ ఆయన ఎంత తగ్గించుకున్నాడో చూసారా. ఇక్కడ మనం 13వ అధ్యాయం మనం చదువుతున్నాం. యోహాను సువార్త 13వ అధ్యాయంలో చూసినట్లయితే, తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడే లోకములోనున్న తన వారిని, లోకములో ఉన్న ఎవరినండి? తన వారిని అంటే దేవుని యందు ఎవరు నమ్మకం ఉంచుకుంటున్నారో, యేసు నందు ఎవరైతే నిరీక్షణ కలిగి ఉంటున్నారో వారిని అని మాట ఇక్కడ మనము గ్రహించుకోవాలి. కనుక తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించాను. అంతము వరకు అంటే ఏంటో తెలుసండి? యేసు ప్రభు వారు చనిపోయిన వరకు ప్రేమించారు. యేసు ప్రభు చనిపోయినటువంటి ఆ గడి వరకు కూడా ఆయన్ని ప్రేమించడం జరిగింది. వారి యొక్క ఆత్మను పరిశోధించినటువంటి దేవుడు వారి ఆత్మలను సరిచేసి వారిని బలపరిచినటువంటి దేవుడిగా యేసు ప్రభు వారు వారిని గట్టిపరిచారు. ఆయన ఎటువంటి వాడండి? ఉన్నతమైనటువంటి ఒక సింహాసనం మీద సుఖభోగములతో కలిగినటువంటి వాడు. ఆయన మన కొరకట కొనకడు నిద్రపోడు. ఈ మాట అందరికీ తెలుసు కదా. ఆయన కొనకడు నిద్రపోడు. అటువంటి కనిపెడుతూ మనల్ని కాపాడడానికి చూసినటువంటి మన దేవునిపై ఎంత నిరీక్షణ కలిగినటువంటి వారముగా మనం ఉండాలి. అటువంటి వారు లేకపోలేదు, ఉన్నారు. నిరీక్షణ లేకుండా నిర్లక్ష్యం చేసినటువంటి వారు కూడా లేకపోలేదు, అవునా? నిరీక్షణ కలిగినటువంటి వారు ఎంతమందో ఉన్నారు, నిర్లక్ష్యం చేసినటువంటి వారు ఉన్నారు. వారిని నిర్లక్ష్యం చేసినటువంటి వారిని దేవుడు తెలుసు, నిరీక్షణ కలిగినటువంటి వారిని తెలుసు. గనుక ఆయన 12 మంది శిష్యులు కూడా బ్రతిమలాడుతున్నాడు. ఆ 12 మంది శిష్యులు కూడా నిరీక్షణ లేనటువంటి వారే. అయినప్పుడు కూడా వారిని బలపరుస్తున్నాడు. ఆయన ఏ విధముగా బలపరిచాడంటే, ఇక్కడ తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. వారు భోజనము చేయుచుండగా
ఆయన అప్పగింపవలెనని సీమోను కుమారుడు ఇస్కరియోతు యోధ హృదయములో ఎవడండి? అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండను గనుక తండ్రి తన చేతికి సమస్తము అప్పగించననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిన దేవుని ద్వారా అంటే దేవుని దగ్గర నుంచి అంటే ఆయన సింహాసనం అండి. అలాగనకపోతే ఇక్కడ మనకి బాగుండదు. గనుక దేవుడు అక్కడ ఉన్నాడంటే మనం భయపడాలని. ఆయన ఇక్కడే ఉన్నాడు. యేసే దేవుడు. దేవునికి స్తోత్రం. గనుక ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆయన దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు మరలా అతను ఉన్నతమైనటువంటి స్థలమునకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కొట్టుకొనెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయన నడుమునకు కట్టుకొనెను అని ఇక్కడ మనము చూడగలుగుతున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన మొదటగా ఏం చేశాడండి? పై వస్త్రమును తీసివేయడం, తన మీద ఉన్నటువంటి వస్త్రమును తీసివేశాడు. తీసివేసిన తర్వాత అతను నడుముకి ఏం కొట్టుకున్నాడు? తువాలు కట్టుకున్నాడు. తువాలు కట్టుకొని ప్రారంభించాడు పని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన పై వస్త్రము తీసివేయటము ఎంతో శ్రేష్టమైనటువంటి విషయం. యేసు పై వస్త్రము తీయుట అంటే తన మహిమ. ఆ వస్త్రం అనేది దేవుని యొక్క మహిమ. ఆ మహిమ కలిగినటువంటి వస్త్రాన్ని యేసుకొని కడిగితే కాలిపోతారు. ఆయన మహిమా స్వరూపి అయినటువంటి దేవుడు. గనుకనే కీర్తనలు 104:2 చూస్తే కీర్తనకారుడు చెప్తున్నాడు, వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు, తెరను పరిచినట్టు ఆకాశ విశాలమును నీవు పరిచి ఉన్నావు. దేవునికి స్తోత్రం. ఏం కప్పుకున్నాడు ఆయన? వస్త్రము వలె వెలుగును కప్పాడు. అంటే తన యొక్క మహిమ. అతను దేవుడు ఎటువంటి శక్తిమంతుడు అంటే మహాశక్తిమంతుడు. ఆయన వస్త్రము ఎటువంటి పరిస్థితుల్లో కూడా మహా గొప్ప విలువైనటువంటిది. అంటే తనకున్నటువంటి గొప్ప ఘనమైనటువంటి నిధులు విడిచిపెట్టి, తనకున్నటువంటి శక్తిని విడిచిపెట్టి తీసివేసి శిష్యుల దగ్గరికి పాదాలు కడగాలంటే మరి ఏం చేసాడో తెలుసండి? నడుముకు తువాలు కట్టుకున్నాడు. తువాలు దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధతకు సాదృశ్యము. దేవునికి స్తోత్రం. శిష్యులందరికీ కూడా పరిశుద్ధతను తొలగించాలని తన యొక్క ఉద్దేశం. గనుక వారికి ఇక పాదములు కడుగుతూ ఆ తువాలతో తొడవటము ప్రారంభించాడు. తువాలి పరిశుద్ధత. పరిశుద్ధత ప్రతి ఒక్క శిష్యుడికి తొడగడము మరి చూపించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు పై వస్త్రం అంటే యేసు యొక్క గొప్ప ఘనత, గొప్ప మహిమ. ఆయన అగ్ని వంటి వాడు, ఆయన వెలుగైనటువంటి వాడు. మనం అటువంటి వారం కాము. కనుక ఆయన పై వస్త్రం తీయకపోతే ఆయన మహిమను విడిచిపెట్టి భూలోకానికి మనిషి కుమారుడుగా వచ్చాడు. కానీ దేవుడుగా వచ్చాడంటే భూమి కాలిపోద్ది, మనము కాలిపోతాం. కనుకనే ఈ పై వస్త్రము తీసి పెట్టి అక్కడ ఇచ్చేయటం చూస్తున్నాం మనం. యెహోషువలో చూసినట్లయితే ఒక వస్త్రం ఉంది, దోచుకుని వస్త్రము. యెహోషువలో మరి చదవద్దులండి, 7:21 ఉంటుంది. అక్కడ ఆకాను దోచుకున్నాడు. యెరికో పట్టణంలో యుద్ధం చేసి అక్కడ మీరేవి ఆశించొద్దు, ఏవి ఆశించొద్దు, అక్కడ ఉన్నటువంటివి ఏవి బంగారం కానీ ఏవి ఆశించొద్దు, అంతా కూడా స్మాష్ చేసి దేవుడు ఆర్డర్ ఇస్తే ఆయన ఏం చేసాడు తెలుసండి? ఆ పాపపు కలిగినటువంటి వస్త్రాన్ని, సినారు వస్త్రం అందముగా కనిపించింది. ఆయనకి ఏ వస్త్రం? సినారు వస్త్రము అందంగా కనిపించింది. యెహోషువ 7:21 ఉంటారు. దోపుడు సొమ్ములో ఒక మంచి సినారు పై వస్త్రము 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారపు కమ్మిని
చూసి దొంగిలించాడు, ఆశించి తీసుకున్నాడు. ఆ సీనారు కలిగినటువంటి వస్త్రం, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అది పాపపు వస్త్రం. అది ఏ వస్త్రం అండి? పాపపు వస్త్రం. పనికిరాంది కనుక దేవుడు కాల్చిమన్నాడు. పిల్లల్ని, భార్యల్ని, సమస్తమును కూడా ఏది ఉంచొద్దు, మొత్తం కాల్చే అన్నాడు. అంటే ఈయన కక్కుర్తి పడ్డాడు. అనవసరంగా ఆ పాపపు వస్త్రం, పాపపు వెండి, పాపపు బంగారాన్ని అపహరించి తెచ్చి డేరాలో దాచుకున్నాడు. దాచుకునేటువంటి విధానం బట్టి అక్కడ ఇశ్రాయేలు అంటే దేవుని బిడ్డలకు, యెహోషువ తాలూకా కుటుంబం అంతా అంటే దేవుని బిడ్డలందరికీ కూడా ఏం కలిగే తెలుసండి? శ్రమలు. అక్కడ శ్రమలు కలిగి ఒక చిన్న ప్రదేశముల దగ్గరకు యుద్ధానికి వెళ్ళి అక్కడ మరి చాలా మంది దేవుని బిడ్డలు చచ్చిపోతారు. ఇది ఎందుకు ఇలా చచ్చిపోయారు? దేవుని బిడ్డలు మేము విజయం పొందుకోవాలి కదా అని యెహోషువ దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. లేదు, మీలో ఇలా జరిగింది అపరాధం, నేను వద్దని పని చేసాడు అతను, కనుకనే ఈ విధముగా మీరు వాడిపోయారు, సంహరింపబడ్డారు అని చెప్పేటప్పుడు వాళ్ళందరూ కూడా సమకూర్చబడి ఎవరు చేశారు ఈ పాపము అని మోషే మొత్తానికి ఏం చేస్తాడంటే, యెహోషువ మొత్తానికి ఏం చేస్తాడంటే ఆ దొంగిలించినటువంటి ఆయనని ఆకానుని పట్టుకుంటాడు. ఆకాను అని తెలియపరచబడతాడు. కనుక ఆకానుని ఎప్పుడు పట్టుకున్నాడో అటువంటి దొంగిలించినటువంటి వస్త్రం కొరకు అది ఎటువంటి అపవిత్రమైన వస్త్రం అని తెలిసి దానిని తన కుటుంబాన్ని మొత్తము కూడా ఆయన ఏం చేశాడండి? చంపేయమన్నాడు. అందరిని కూడా చనిపోయారు. అప్పుడు తెగుళ్ళు ఆగి తర్వాత వారికి యుద్ధ విజయాలు కూడా పొందుకున్నారు. దేవునికి స్తోత్రం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనలో ఉన్నటువంటి చెడుని ఎప్పుడు తీసేస్తామో మనకు అన్ని విజయాలే, అపజయాలు మాత్రం ఉండవు. ఇక్కడ అదే విధముగా ఇక్కడ సీనారు వస్త్రం అంటే ఆ సింగారము కలిగినటువంటి వస్త్రముగా ఆశపడ్డాడు. ఆ పాపపు వస్త్రాన్ని తీసుకున్నాడు. మరి యెహోషువ 24:4-5 ఉంటే 4-5 వచనాల్లో కోయబడినటువంటి పై వస్త్రము ఉంటుంది. కోయబడినటువంటి పై వస్త్రము. దావీదు సౌలు యొక్క వస్త్రాన్ని కోస్తాడు, కోసి చాలా బాధపడతాడు. ఇక్కడ కోయబడినటువంటి వస్త్రాలు కూడా మనం చూడగలుగుతూ ఉంటాం. అంటే అర్హత లేని వారు దోచుకొనిన సీనారు వస్త్రము వలె ఈ కోయబడినటువంటి వస్త్రము కూడా చెప్పింపబడినదే. గనుక శత్రువుని క్షమించి దావీదు శత్రువులమైన మనలను క్షమించిన ఆ యేసు ప్రభువు ఎటువంటి వాడంటే చాలా విలువైనటువంటి వాడు. ఆయనను ఏం చేశారో తెలిసిన యేసు ప్రభుని సిలువ దగ్గరికి తీసుకువెళ్ళిన తర్వాత ఆయన వస్త్రాలు ఏం చేశారు? అందరూ కూడా పంచుకున్నారా లేదా? చీట్లు వేసుకొని పంచుకున్నారు, ఇంకా రకరకాలుగా పంచుకున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క విలువైనటువంటి వస్త్రాలు నిలువు టంగి ఒకటి మూలితే మరి ఆ వస్త్రాలు కొన్ని ముక్కులు వేసి పంచుకున్నారేమో, నిలువు టంగి కూడా అది నేతబడినటువంటి విలువైనటువంటి వస్త్రం. దానిని చీట్లు వేసి పంచుకుంటారు. కనుక యేసు ప్రభువు యొక్క వస్త్రాన్ని వారు అనుభవించినటువంటి విధానం ఏంటంటే అది శపితమైనటువంటి ప్రతి ఒక్కరు కూడా శాపాన్ని పొందుకున్నారు. గనుకనే ఇక్కడ యేసు ప్రభు వారు ఏం చేశారంటే ఆయన మహిమ కలిగినటువంటి వస్త్రాన్ని బయట పెట్టారు. ఇంకోటి తెలిసింది, పాపపు వస్త్రము ఉంది. పాపపు వస్త్రము అది మార్కు సువార్త 10:46 ఉంటుంది. బత్తమయ్య అయిన భిక్షగాడు త్రోవను కూర్చుంటాడు. త్రోవను కూర్చొని గుడ్డివాడు అతను. యేసు ప్రభు త్రోవను వెళ్తున్నాడు అని తెలిసి ఏమంటాడంటే, ప్రభువా యేసు ప్రభు నన్ను రక్షించు, దావీదు కుమారుడా రక్షించని పెద్ద కేకలేస్తాడు. అందరూ కసురుతారు, ఎందుకు రాని వాళ్ళు వరుస్తావు అని. ఏమీ కాదు అతను, ఏమీ కాదు. ప్రియులారా గమనించండి, భూలోకంలో ఎన్నిక లేనటువంటి వారు అనేక మంది ఉండొచ్చు, కానీ ప్రతి వ్యక్తి కూడా దేవుని దగ్గర వస్త్రం ఎన్నికైనటువంటి వారే. దేవునికి స్తోత్రం. ప్రతి వ్యక్తి కూడా దేవుని దగ్గర గొప్పే. పేద ధనము అది ఇది అని ఏమీ లేదు. ఎంత పేదవాడినైనా ఆయన తీసి అడ్డుకుంటాడు. భర్త మీద కేకలేస్తుంటే వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే అందరు గసురుతూ ఉన్నారు. ఆ భర్త మీద కేక ఎక్కడ పడిందండి? స్వరము యేసు ప్రభు చెవులో పడింది. యేసు ప్రభు చెవులో పడేసారు. ఇప్పుడు అతను నిలబడిపోయి అతను నా దగ్గరికి తీసేయారని అంటారు. అప్పుడు అందరూ వెళ్ళి
సంతోషంగా ఇదిగో ఆయన రమ్మన్నారయ్యా, నీ పెద్ద పెద్ద కేకలేస్తున్నాను కానీ ఆపు పద అనేటప్పుడు ఆయన దిగ్గున లేచి ఏం చేస్తాడో తెలుసండి, అతను పై వస్త్రాన్ని పారేసి యేసు ప్రభు దగ్గరికి వెళ్తాడు. దేవునికి స్తోత్రం. ఆ పై వస్త్రం ఏంటంటే పాపపు వస్త్రము. పాపపు వస్త్రం. మన యేసు అయితే మహిమ కలిగినటువంటి వాడు. ఇక్కడ భక్తమయ్య ఎప్పుడైతే ఆ యొక్క వస్త్రాన్ని పడేసి యేసు ప్రభు దగ్గరికి వెళతాడో, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏమంటాడంటే అక్కడ యేసు ప్రభు చూసిన తర్వాత, నేను ఏమి చేయ కోరుతున్నావు అని భక్తమయ్యని అడుగుతాడు. అయ్యా, నేను చూపు కోరుతున్నాను అంటాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు వెంటనే నువ్వు చూపు పొందుదువుగా కానీ దేవుడు చూపిచ్చేస్తాడు. కారణం ఏంటో తెలుసండి ప్రియులారా, గమనించండి. ఇది ఏమాత్రం మనం గ్రహిస్తున్నాం, మనలో ఉన్నటువంటి ఆ పాపపు వస్త్రాన్ని ఇసిరేసి దేవుని దగ్గరికి రా, నీ కోరికని దేవుడు తప్పకుండా తీరుస్తాడు. ఎప్పుడైతే మనలో పాపం ముచ్చుకొని దేవుడా దేవుడా దేవుడు అని పరిగెడతాం చూడండి, ఎప్పుడు కూడా తీరదు. నీకు శాపమే శిక్షలే అన్నీ కొరుకుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ క్రూరమైనటువంటి ఆ అపవాది అమర్చినటువంటి ఆ పాపపు వస్త్రాన్ని బయట పారేసి దేవుని దగ్గరికి వెళ్తే నీ కోరికని దేవుడు తీరుస్తాడు. నీకేమి కావాలనే దేవుడు ఇస్తాడు. గనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఇక్కడ మరి చూస్తున్నాం, మరి అద్భుతమైనటువంటి దేవుని యొక్క మాటలను మనము వింటున్నాం. గనుక ఇక్కడ యేసు ప్రభువారు ఇక్కడ అడుగుతారు, నేను నీకేమి చేయాలని చెప్పేటప్పుడు గుడ్డివాడు, నేను బోధకుడా నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో అనను. అందుకు యేసు, నీవు వెళ్ళము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొందేది వెళ్ళాను. దేవునికి స్తోత్రము కలిగిన గాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ఎటువంటి వాడండి? ఏ పాపము లేనటువంటి వాడు, ఏ పాపము లేనటువంటి వాడు. కనుక యోహాను సువార్తలో ఆయన ఛాలెంజ్ చేస్తున్నాడు. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనంలో చూసినట్లయితే, యోహాను సువార్త 8:46వ వచనములో, నా యందు పాపమున్నదని మీరు ఎవరు స్థాపించెదరు? ఎవరు నిరూపించెదరు? నిరూపించగలరా దేవుని దగ్గర పాపం ఉందని? నాలో పాపం ఉందని మీరు ఎవరైనా నిరూపించగలరా? నాలో ఏ పాపము కూడా లేదు అని ఆయన ఛాలెంజ్ చేస్తారు. గనుక ఆయన నమ్ముకున్నటువంటి మనము, ఆయన ప్రార్థించినటువంటి మనము, ఆయన వెంబడించినటువంటి మనము, ఏ పాపం ఎరుగని యేసును నమ్ముకున్నటువంటి మనము ఏ విధముగా ఉండాలనేది మనం ఒక్కసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ప్రియులారా, గమనించండి. మరి యెషయా ప్రవక్త చెప్తున్నాడు 61:3 చూసినట్లయితే, యెషయా ప్రవక్త 61:3, సియోనులో దేవునికి స్తోత్రం, ఉల్లాప వస్త్రములు ధరింప చేస్తాను. తన యందు భయభక్తులు కలిగి తనను నమ్ముకున్నటువంటి వారికి, తనకు ఎంతో ఆ దరి చేర్చుతూ దగ్గరగా ఉన్నటువంటి బిడ్డలకు ఉల్లాసమైన వస్త్రములు నేను నీకు ధరింప చేయుదును అని చెప్తున్నారు. మత్తయి సువార్త 4:16 చూసినట్లయితే, నజరేతును విడిచి జబులూను, నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురం ఉండెను. శిష్యులతో కాపురం ఉండెను. జబులోను దేశమును, నఫ్తాలి దేశమును, యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్య జనులు నివసించు గలిలయ చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలందరూ కూడా గొప్ప వెలుగును చూచిరి. దేవునికి స్తోత్రం. మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను. యేసు ప్రభు అక్కడ అడుగు పెట్టేసరికి ఏం ఉదయించింది? వెలుగు. ప్రియులరా, మనము కూడా ఆలోచించినట్లయితే మనలో యేసు ప్రభు వారు ఉదయిస్తే మనలో కూడా వెలుగు తప్పనిసరిగా ఉదయిస్తుంది. గనుక ఇక్కడ చెప్తున్నాడు ఆయన యోహాను సువార్త 8:12లో, మరల యేసు వాళ్ళందరికీ చెప్తాను, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించు వారు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండినని వారితో చెప్పాను. ఆయన వెంబడించినటువంటి వారు ఎటువంటి వెలుగు అనుభవిస్తారు? జీవపు వెలుగు.
ఆ జీవపు వెలుగు మనల్ని ఎప్పుడు కూడాను విడిచిపెట్టదండి. ఎప్పుడు నీ వెంటనే వస్తాడు. నీకున్నటువంటి సమస్యలను తీరుస్తాడు, నీకున్నటువంటి బాధలు తీరుస్తాడు, నీకున్నటువంటి అక్కరలు తీరుస్తాడు, నీకున్నటువంటి సమస్తమును కూడా మరి ఆ వెలుగు ద్వారా నీకు ప్రత్యక్షము ఆ యొక్క గొప్ప విషయాలను మనము చూడగలుగుతాం. ప్రియమైనటువంటి దేవుడు ఎంతో ఉత్తమమైనటువంటి వాడు గనుక ఇక్కడ మనం చూద్దాం. మార్కు సువార్త 6:4-21, 23 చూసినట్లయితే, మరియు ఆయన వారితో ఇట్లనెను, దీపము దీపస్తంభము మీద నుంచబడుటకే కాని కొంచెము క్రిందైనను మంచము క్రిందైన నుంచబడుటకు తేబడదు కదా. రహస్యం ఏదైనను చేటపరచబడకపోదు, బయలుపరచబడుటకే గాని ఏదియు మరుగు చేయబడలేదు. వినుటకు చెవులెవనికైనను నుండిన ఎడల వాడు వినుగాక. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, వెలుగు అనేది రహస్యమందు ఎప్పుడు కూడా దాచబడదు. చాలాసార్లు మీకు చెప్పాను పాఠాలు వెలుగు గురించి. వెలుగు అది ఎక్కడ పెట్టాలండి? దీపస్తంభం మీద. అదే విధముగా చాలా మంది విశ్వాసాలు వస్తారండి, వాళ్ళు దేవుని నమ్ముకున్నటువంటి వారు కనుక, నేను దేవుని నమ్ముకుంటున్నాను, నేను ఫలానా లాభాలు అనుభవించాను, దేవుని వలన ఫలానా కార్యక్రమాలని సాధించాను అని వారు సాక్ష్యాలు చెప్తారండి. సాక్ష్యాలే ఒక వెలుగు. నీకు చేసినటువంటి మేలులు ప్రజలందరికీ తెలియపరుస్తూ అనేక మందిని రక్షించగలిగినటువంటి వాడవై, రక్షించగలిగినటువంటి దానివై ఉంటే అదే వెలుగు. ఆ వెలుగును నువ్వు ఎప్పుడు కూడా మంచం కింద దాచికూడదు. చాలా మంది సిగ్గుపడతారు, మేము భయం వేస్తుందండి మాకు సాక్ష్యం చెప్పడానికి, మేము చెప్పలేమండి అనేస్తారు. చాలా పెద్ద దేవుని యొక్క మేలు పొందుకున్నటువంటి వారు. ప్రియులారా గమనించండి. కనుకనే మత్తయి సువార్తలో ఆయన చెప్తున్నాడు 5:14 మనకు తెలిసినటువంటిదే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు గనుక మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, లోకాన్ని మీ వెలుగుతో వెలిగించండి అని ఇక్కడ మనం చెప్పడం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుడు ఎంతో అద్భుతమైనటువంటి వాడు కనుక ఆయన తన పై ఉన్నతమైనటువంటి మరి పవిత్రమైనటువంటి ఆయన విలువను తీసి బయట పెట్టి అక్కడ శిష్యునికి పాదాలు కడిగాడు, పరిశుద్ధతను బలపరిచాడు. ఈరోజు దైవ సేవకుల ద్వారా అనేక మంది విశ్వాసులను దేవుడు బలపరుస్తున్నాడు. దేవుడు ఎంతో చక్కనైనటువంటి మార్గాలను చూపెడుతున్నాడు, స్వస్థతలతో చూపెడుతున్నాడు, మనకు ఉన్నటువంటి అక్కరలు తీర్చడానికి చూపెడుతున్నాడు, మనకు ఉన్నటువంటి భయంకరమైనటువంటి బాధలలో కాపాడబడుతున్నటువంటి విధానం చూస్తాం. మనకి స్తుతి వస్త్రాలు ఏర్పాటు చేస్తున్నాడు ఆయన. స్తుతి వస్త్రాలు, నీతి వస్త్రాలు ఎన్నో ఆయన మనకు ఏర్పాటు చేస్తున్నాడు. మరి ఆయన అందుకనే నేను వెలుగును, మీరు వెలుగై ఉండండి అని చెప్తున్నాడు. వెనుకనే శిష్యులను వెంట పెట్టుకొని ఎత్తైన కొండ మీదకి వెళ్ళి ఆయన ప్రకాశవంతమైనటువంటి ఆయన రూపాంతరము అక్కడ పొందుతాడు. ఆ వెలుగును ప్రకాశింపచేస్తాడు. ఇదిగో నేను వెలుగై ఉన్నాను కనుక మీరు కూడా వెలుగై ఉండండి, మీరు కూడా వెలుగై ఉండండి అని ఆయన చెప్తూ ఉంటారు. ప్రియులారా గమనించండి, చాలా మంది మనము వెలుగులో జీవించగలిగినటువంటి వారముగా ఉండాలి, కానీ చీకటి శక్తులను మనము దూరపరచుకోవటము ఎంతో శ్రేష్టమైనటువంటి విషయం. గనక యేసు ప్రభు వారు ఆయన రూపాంతరముతో ఆయన వెలుగును నిరూపించారు. అక్కడ ఉన్నటువంటి ఆ శిష్యులకి, పేతురు, యోహాను, యాకోబుకి వారికి కనిపించడం ప్రకాశమానమైనటువంటి వస్త్రాలు, ఆ ఏ శాఖలయు ఉతకలేనటువంటి తెలుపు, అటువంటి తెలుపు కలిగినటువంటి వస్త్రాలతో యేసు ప్రభు వారికి కనపరిచారు. ఎందుకు కనపరిచారు తెలుసండి? మీరు అదే విధముగా ఉండండి, ఈ లోకాన్ని మీరు వెలిగించండి అని చెప్పేటప్పుడు ఆ శిష్యులు అందుకే లోకంలో వారి సువార్తలు ప్రకటించడమే కాక అతసాక్షులైపోయారు. వారు చేసినటువంటి తప్పులకి పశ్చాత్తాపడుతూ అతసాక్షులైపోయారు. ఒక యోహాను తప్ప. యోహాను మాత్రము మామూలు మరణము పొందుకున్నాడు కదా. 12 మంది శిష్యుల్లో యోహాను మామూలు మరణం పొందుకున్నాడు. యోహానునే దేవుడు ఎక్కువ ప్రేమించాడు. పేతురుని అంటాం కానీ పేతురిని ప్రేమించాడు, యాకోబుని ప్రేమించాడు, అందరిని ప్రేమించాడు. కానీ ప్రత్యేకమైనటువంటి ప్రేమ ఎవరిని తెలుసండి? యోహానుని.
యోహానికే తన తల్లిని అప్పచెప్పడం జరుగుతుంది శిలువ మీద నుంచి. అమ్మా ఇదిగో నీ కుమారుడు అని ఆ కుమారుడికి చెప్పి కుమారుడికి ఇదిగో నీ తల్లి అని అప్పచెప్పడం జరుగుతుంది. ఎంత నమ్మకత్వమైనటువంటి మరి ఆ యొక్క స్వభావాన్ని యోహాను పొందుకున్నాడు. గనుకనే ఆయన అందరూ హతసాక్షులు అయిపోతారు. కత్తితో కోస్తే చచ్చిపోయారు, చర్మాలు ఊడకి చచ్చిపోయారు, శిరఛేదనం చేశారు, మరి రకరకాలు చేశారు. కానీ యోహానునైతే మరుగుతున్నటువంటి స్థాయిలో వేసేసేటప్పుడు కూడా అతను మరణము లేదు, సాధారణమైనటువంటి మరణం పొందుకున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, మన జీవితాలు కూడా యోహాను ఒక జీవితం వలె ఉండాలి. కనుకనే యోహానుని ఎన్నో శ్రమలు పెట్టి ఒక దీపంలో ఆయన్ని పడేస్తారు. పడేసినప్పటికీ అక్కడ ఏంటంటే నరమాంస భక్షులు ఉన్నారంట, ఇంకా రకరకాలైనటువంటి జాతి వారు ఉన్నారు. అందరి దగ్గర పడేసిన ఆయనకి ఏమి కూడా కాదు. అక్కడే ఈ ప్రకటన గ్రంథాన్ని పరలోకాన్ని తీసి రాస్తాడు. దేవునికి స్తోత్రం. గనుక అట్టి విధమైనటువంటి జీవితాలను మనం కొనసాగించుకోవాలి. భూలోకంలో మనకు ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో అపవాది కలతలు పెడతాడు, ఎన్నో అపవాది ప్రమాదాలు పెడతాడు, ఎన్నో ఆశలు చూపెడతాడు. వాటన్నిటినీ కూడా మనము తృణీకరిస్తూ మన దేవుని ప్రేమలో మనము ఎదుగుదల పొందుకోవాలి. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడా లేదా? ప్రేమిస్తున్నాడు. మనకు క్షణము మనది కాదు కనుక అపవాదిని ప్రేమిస్తుంది. మనం క్షణము మనది కాదు. శంకరకృష్ణ గారు యొక్క మేనలుడు భార్య సత్యవతి అనే అమ్మాయి రాత్రి ఇంత వేలకు ఉంది, ఈరోజు లేదు, ఏమీ జబ్బు లేదు, ఏంటి లేదు, మామూలుగా పడిపోతే హాస్పిటల్కి తీసుకువెళ్ళారంట. ఎక్కడ కాదు వైజాగ్ తీసుకెళ్తుంటే వైజాగ్లో దీనికి ఏమీ లేదు ఈవిడికి అనుకున్న మందులు రాశారట. రాత్రి చుట్టాల ఇంటికి వెళ్ళి అక్కడ పడుకొని భోజనం చేసి ఉదయం లేచి బ్రష్లు చేసుకొని మళ్ళీ టిఫిన్ చేసి బస్సు ఎక్కారు, బస్సులో తెచ్చారు. ఎంత భయంకరం చూడండి. కనుక క్షణాలు మనవి కాదు. అలాంటప్పుడు అపవాది వెనకతలు ఎందుకు వెళ్తామండి? మనం ఎవరి వెనకతలు వెళ్ళాలి? యవనస్తులారా గమనించండి, ఎవరి వెనకతలు వెళ్ళాలి? మనం పెద్దలారా చిన్నలారా అందరూ గమనించండి. అపవాది వెనకతలు వెళ్ళిపోతే గబుక్కుని మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? తిన్నగా నరకానికి వెళ్ళిపోతాం. క్షణము మనది కాదు కనుక మనము ఆ క్షణాలని గుర్తు పెట్టుకొని మనము దేవునిలో నడుచుకుంటూ దేవునికి మహిమకరముగా మనము జీవిస్తే యేసు రూపాంతరం పొంది తన శక్తినంతా కూడా మనకు కనపరిచినట్టు మనం చూస్తుంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ చివరి మాట చూద్దాం ఆయన రూపాంతరం గురించి. మత్తయి సువార్త 17వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకొని ముగించుకుందాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 1. 6 దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును అతని సహోదరులైన యోహానును వెంట పెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. దేవునికి స్తోత్రం. ఈరోజు కూడా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మనకు దేవుడు ఎంతో ఉత్తమమైనటువంటి మార్గాలు చూపెడుతున్నాడు, కనపరుస్తున్నాడు, మాటలు మనకు వినిపిస్తున్నాడు. వినిపించేటప్పుడు కూడా మనము నిర్లక్ష్యం చేసినట్లయితే మనం ఎలా ఉంటామండి? శిక్షకు పాత్రలమవుతాం. కనుక చివరి మాట చూడండి. చివరి మాట సామెతలు 13వ అధ్యాయము 9వ వచనములో చూసినట్లయితే 13:9 నీతిమంతుల వెలుగు తేజరిల్లెను. దేవునికి స్తోత్రం. నీతిమంతుల వెలుగు తేజరిల్లెను, భక్తిహీనుల దీపము. ఈ మాటలు మీ హృదయంలో చూసుకొనును గాక. భక్తిహీనుల దీపము ఆరిపోవును, నీతిమంతుల వెలుగు తేజరిల్లెను. దేవునికి కావలసినటువంటి వారు ఎటువంటి వారు? నీతిమంతులు. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మువ్వు వేయుదురు అని బైబిల్లో 144వ కీర్తన మరి 12వ వచనంలో ఉంటారు. నీతిమంతులు ఖర్జూర క్షమించండి 96, 92 కీర్తనలో ఉంటుంది. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మువ్వు వేయుదురు అని ఉంటుంది. లెబనోను వృక్షము వలె వాళ్ళు ఉంటారని అద్భుతమైనటువంటి మాటలు మనకు ఇక్కడ వినబడుతూ ఉంటాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా అటువంటి విజయాలు మనం పొందుకోవడానికే చూడాలి. 92వ కీర్తన 12వ వచనం చూసినట్లయితే నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మువ్వు వేయుదురు. వారికి చూడండి, మువ్వు వేయుదురు. వారికి వచ్చినటువంటి కష్టాలు, వారికి వచ్చినటువంటి బాధలు ఇటువంటి అందరూ చాలా అనుభవిస్తున్నారు. నీతిగా బతుకుతూ చక్కగా ఆశీర్వదింపబడుతూ మరలా అపవాది తంత్రాలకు వెళ్ళిపోతూ ఉంటారు.
కనుక ఇక్కడ నీతిమంతుల వెలుగు ఖర్జూర వృక్షము వలె మొగువేయును, లెబనోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారే, వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లెదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇటువంటి జీవితాలతో మనము కొనసాగించుకుంటూ మరి మనం జీవించినంత కాలం కూడా మన దేవునిలో మనము భారం పెట్టుకొని మన దేవునిలో మనము జీవించగలిగినటువంటి వారం అయితే ధన్యులమవుతాం. మరి భక్తిహీనులు ఆరిపోయినట్టు మనం ఆరిపోవద్దు. నీతిమంతులు వెలుగు తేజరిల్లినట్టు మనం తేజరిల్లాలని హెచ్చరిస్తూ ఈ కొద్ది మాటలతో ముగిస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధులైన మా తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగనైనా ఈ మాటలు ఇంతవరకు మాతో మాట్లాడినటువంటి మాటలు కొట్టుకుని పోకుండా నీ యొక్క గొప్ప శక్తితో నింపుదల అనుకరించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి కుమారుడు కుమార్తెని తండ్రి ఇక్కడికి వచ్చినటువంటి వారందరూ నువ్వు చేసినటువంటి మేలును బట్టి నిన్ను స్తుతిస్తున్నారు ప్రభా. ఎవరెవరికి బాగలేదో నీకు తెలుసు ప్రభా. వారిని దర్శించండి, అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యం చేయండి నాయన. మరి వసంత అమ్మ తండ్రికి దగ్గర జన్మలో నాయన మరి లో బీపీతో బాధపడుతున్నారు కనుక నాయన బిడ్డను కాపాడండి ప్రభా. నిన్నే నమ్ముకునేటువంటి కుమార్తె కొండల తోటి కొండలు ఎత్తున్నా నాకు సహాయం ఎక్కడి ఇచ్చేచ్చు, నా దేవుడు నాకు సహాయం, దేవుడే నా కండ అనుకుని ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా దీవించండి. వసంతను ఆరోగ్య నింపుదల దయచేయండి. ఇంకెవరెవరికి పోయలేదని నీకు తెలుసు ప్రభా. వారందరినీ కూడా ఆశీర్వదించండి, వెలుగులో ప్రకాశింపజేయండి. ఈ లైవ్లో చూసినటువంటి కుటుంబాల్లో ఎటువంటి నాయన మన కొరతలున్నా, ఎటువంటి బలహీనతలున్నా నాయన వారిని తండ్రి ఇప్పుడే మీరు మీ వెలుగుతో ముట్టి మంచి సంతోషం దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ ఈ మాటలు ఆయన వినినటువంటి బిడ్డలందరూ కూడా ఇప్పుడే మార్పు చెందుకుంటూ నిన్ను కలిగి జీవిస్తూ నీలో జీవిస్తూ అద్భుతమైనటువంటి మీ యొక్క ఆదరణ పొందుకొని మీ ఆదరణ ద్వారా బలము పొందుకొని అద్భుతమైనటువంటి శాంతి సంతోషం సమాధానంతో నింపుదల దయచేయమని ఆయన ఇంకా బిడ్డలు ఉన్నారు ప్రభా, బలహీనులై ఉన్నారు, వారిని కాపాడండి. షుగర్ వ్యాధులతోని, బీపీ వ్యాధులతోని, ఇంకా నానా విధములైనటువంటి అనారోగ్యములతోని బాధపడుతున్నటువంటి బిడ్డలను ఇప్పుడే నువ్వు ముడుతున్నావు ప్రభా. వారికి అందరికీ కూడా విజయమైనటువంటి ఆరోగ్యంతో నీవు నింపుతున్నావు ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు నాయన. మరి రాళ్ళైనటువంటి బిడ్డలను కూడా ఆశీర్వదించండి. ఇక్కడ పాటలు పాడినటువంటి బిడ్డలు, వాయిద్యం వాయించినటువంటి నీ కుమారుని ఆశీర్వదించండి నాయన. నీ గుప్పెట్లో భద్రపరిచి బిడ్డలందరినీ కూడా యవన బిడ్డలను ముఖ్యంగా తండ్రి నీ కొరకు వాడబారినటువంటి బిడ్డలుగా నాయన వారిని బలపరిచి నడిపించుకోండి నాయన. మరి యవనులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు నీ మాటలు వినటం వల్లనే కదా నాయన. గనుక అటువంటి పరిస్థితి ఆ యవన బిడ్డలకు అందరికీ కూడా అనుగ్రహించి మీరే ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో మరి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం.